పాలించగలరు సార్, రైతుల కోసం వస్తుకోకూరు సార్. మాకు రాజశేఖర్ సార్ ఉండగా ఆల్రెడీ 50% చేతికి వెళ్ళిపోయింది కదా పంట. దగ్గర దగ్గర 4-5 కోట్లు ఈ ప్రాంతంలో నష్టపోతారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రజాప్రభుత్వం వచ్చింది అనుకోని రైతులందరూ ఈరోజు సంబరాలు అనుకుంటే, నేడు గత సంవత్సరం గత ఏసంగి సీజన్లో వరి పంట పూర్తిగా అందరిది వర్షాకాలంకు గాలికి పూర్తిగా కొట్టుకుపోయి పూరా బికారీ అయిపోతే రైతు ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా వచ్చి ఒక్కొని పరామర్శించిన దిక్కులేదు. అదేవిధంగా చూసి ప్రతి నాయకుడు వచ్చి ఈ రైతులకు నష్టపోయింది, వీళ్ళకి ఏం చేయాలంటే మేము నష్టపరిహారం పరిశీలిస్తున్నాం, మీకు నష్టపరిహారం విడుదల చేస్తున్నాం అని చెప్పి నేటికి మళ్ళీ 5 నెలలు 6 నెలలు పలా గంట పదమని వచ్చే. ఇదే విధంగా ఇప్పుడు చూసినట్టయితే మొక్కజొన్న పంట వచ్చి నెల అవుతుంది. నెల నుండి వర్షం అసలు ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్షం నెల రోజులుగా పడి ఈ రోజు రైతులను పూర్తిగా అసలు మక్కలు పనికి రాకుండా పోతా ఉన్నాయి. ఈరోజు చెప్తా ఉన్నారు అక్కడ నుంచి ఏ మక్కలు ఏ విధంగా ఉన్నా మేము కొనుగోలు చేస్తామని. మరి ఏది ఇప్పటికీ ఈ మక్కల కొనుగోలు కేంద్రం ఎక్కడైనా ఓపెన్ చేసిర్రా? దయచేసి ఒక్కసారి ఆలోచించాలా. రైతుల పంటలు నష్టపోతున్నారు, దాని ఆలోచించి ఇప్పటికైనా రైతులను మీరు మార్కెట్ ద్వారా ఏర్పాటు చేసి మక్కలు రైతులకు కొనుగోలు చేయాలని చెప్పి ఈ రోజు రైతుల ఐక్యవేదిక ద్వారా ధాన్యానికి రేటు లేక నానా ఇబ్బందులు పడుతుండ్రు. ప్రతి ఒక్క ఐటమ్కు ప్రతి ఒక్క దానికి ఇంత కావాలంటే సబ్బుకు, సిగిలేటుకు, ఉప్పుకు, పప్పుకు ఈ రేటు కావాలంటే అవుతుంది. ఇవాళ 6,000 కట్టెం చేసిన రైతుకు ఏ పంట పండించిన పంటకు దానికి రేటు లేదు, గవర్నమెంట్ దానికి ధాన్యానికి ప్రకటించడం లేదు. మరి రైతాంగాలు 6,000 కట్టెం చేసి బురదల గుగ్గిళ్ళ తెలంగాణ పొద్దుందాకా వదిలి నానా ఇబ్బందులు పడుతుండ్రు. ఈ పండించిన ధాన్యానికి అనుకూలమైన రేటు కావాలి, ప్రతిదానికి రేటు ఉన్నది. మరి రైతు పండించిన పంటకు ఎందుకు లేదు? ఈనాడు రైతు లేని రాజ్యం లేదు, ఎప్పుడు వ్యవసాయం అనేది మీరు